సినిమా పరిశ్రమలో ఒక భాషలోని సూపర్ హిట్ చిత్రాలను మరో భాషలోకి రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ పరిపాటిలో కొన్ని రీమేక్ సినిమాలు ఒరిజినల్ కథలను మించి విజయాలు సాధిస్తే, మరికొన్ని మాత్రం మూల కథలోని ఆత్మను మ్యాచ్ చేయలేక నిరాశపరుస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహా పోలిక ఇప్పుడు దళపతి విజయ్ చివరి చిత్రం జననాయకుడు విషయంలో తెగ చర్చనీయాంశమవుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 3 ఏళ్ల క్రితం వచ్చి ఘన విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్రానికి ఇది తమిళ రీమేక్. ఒరిజినల్ కథలోని సందేశం నచ్చడంతో విజయ్ ఈ సినిమాను తన చివరి ప్రాజెక్టుగా ఎంచుకున్నారనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. దర్శకుడు వినోద్ విజయ్ ఇమేజ్ను, తమిళనాడు రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను రూపుదిద్దారు. అయితే కథనం పరంగా ముఖ్యంగా ద్వితీయార్థంలో చేసిన విపరీతమైన మార్పులు సినిమా గ్రాఫ్ను దెబ్బతీశాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భగవంత్ కేసరిలో బాలకృష్ణ తనదైన మాస్ స్వాగ్, డైలాగ్ డెలివరీతో సీన్లను వేరే లెవెల్కు తీసుకువెళ్లగా ఆ మ్యాజిక్ను తమిళంలో రీక్రియేట్ చేయడంలో దర్శకుడు వినోద్ కొంత తడబడ్డారనే టాక్ వస్తోంది. మూల కథను యథాతథంగా తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, విపరీతమైన మార్పులే డ్యామేజ్ చేశాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు నటసింహం చూపించిన మాస్ అండ్ ఎమోషనల్ మేనరిజాన్ని మ్యాచ్ చేయడం ఎవరికీ అంత ఈజీ కాదు బ్రో అని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి విజయ్కు తెలుగు సినిమాలను తమిళంలోకి రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. తన కెరీర్లో పెళ్లి సందడి, పవిత్ర బంధం, బద్రి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, ఒక్కడు, అతనొక్కడే, పోకిరి వంటి అనేక టాలీవుడ్ హిట్లను తమిళంలో రీమేక్ చేసి వాటిలో మెజారిటీ చిత్రాలతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే భగవంత్ కేసరిలో అమ్మాయిల రక్షణ, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించిన మంచి సందేశం ఉండడంతో విజయ్ దీన్ని తన చివరి సినిమాగా రీమేక్ చేయడానికి మొగ్గు చూపి ఉంటారని భావిస్తున్నారు. కాకపోతే కొన్ని రకాల పవర్ఫుల్ పాత్రలు, యాటిట్యూడ్ కేవలం బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్కే సరిగ్గా సరిపోతాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య ఇమేజ్కు తగినట్టుగా రెగ్యులర్ డ్యూయెట్లు, హీరోయిన్ ట్రాకులను పక్కన పెట్టి పెప్పర్ అండ్ సాల్ట్ లుక్లో ఆయన్ను సరికొత్తగా చూపించారు. శ్రీలీల పాత్ర చుట్టూ కథను తిప్పుతూ బలమైన ఎమోషన్ను పండించడంతో ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. విజయ్ కూడా అటువంటి ప్రాధాన్యత ఉన్న మంచి మెసేజ్ ఉన్న కథను ఎంచుకోవడం సరైన నిర్ణయమే అయినప్పటికీ ఒరిజినల్లో బాలయ్య చూపించిన ఇంపాక్ట్ను స్క్రీన్ మీద రీక్రియేట్ చేయలేకపోవడం గురించే ప్రస్తుతం తమిళ, తెలుగు ఫ్యాన్స్ విశేషంగా చర్చించుకుంటున్నారు.